హలో గైస్, వెల్కమ్ టు బ్లూమింగ్ వెల్. టుడేస్ వీడియో శామ్యూస్ పిజ్జా బఫెట్ వాళ్ళది ఫుడ్ మెనూ చూద్దాము. ఫస్ట్ వెళ్ళిన వెంటనే చికెన్ సూప్ ఇచ్చారు, దాంతోపాటు ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ కూడా ఇచ్చారు, అలాగే ఫిష్ పెట్టారు ఫస్ట్ స్టార్టర్. తర్వాత చికెన్ లెగ్ పీస్ ఇచ్చారు, తర్వాత చికెన్ పీసెస్ ఇచ్చారు, పనీర్ పెట్టారు, మష్రూమ్ పెట్టారు, ఆలు, నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా పెడతారు. సూప్స్ వచ్చి టొమాటో సూపు, చికెన్ సూపు రెండే ఉన్నాయి. సాలెడ్స్ అంటే ఇంకా ఆనియన్, బీట్రూట్, క్యారెట్ అండ్ కార్న్ సంథింగ్ ఇట్లా కొన్ని ఉన్నాయి. అండ్ అన్నీ తక్కువ క్వాంటిటీయే ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రీఫిల్ చేస్తున్నారనమాట. లైవ్లో పాస్తా ఉంది, రోటీ మేకర్ ఉంది. ఫుడ్ ఓకే అనిపించింది. మేము కూడా ఇట్లానే యూట్యూబ్లో చూసి వీడియోస్ పెట్టేస్తున్నారు, ట్రై చేద్దాము అని వెళ్ళాము. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అండ్ ఇంకా చికెన్ 65, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ అండ్ మలై చికెన్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మంచూరియా, దాల్ తడ్కా ఉంది, అలాగే ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి, వెజ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, దమ్ బిర్యానీ అండ్ ఇంకా ఆల్మోస్ట్ పనీర్ బటర్ మసాలా, రోటీ మేకర్లో రోటీ అప్పటికప్పుడు చేసిస్తున్నారు, ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పానీపూరి లైవ్లో మనకి ఏది కావాలంటే అది చేసిస్తున్నారు. బట్ ఓకే ఉంది ఫుడ్. వేఫల్ ఇది అంత క్రంచీ లేదు, చాలా మెత్తగా ఉంది. అప్పటికప్పుడే చేశారు బట్ అయినా మెత్తగా ఉంది. ఆ చాక్లెట్ ఫౌంటైన్లో డిప్ చేసిస్తారు. కేక్స్ అయితే అస్సలు బాగాలేవు, 0 ఇవ్వచ్చు రేటింగ్. అసలు అంతా డ్రై అయిపోయింది. కేక్ అంతా మాయిశ్చర్ ఉండి సాఫ్ట్ ఉంటే చాలా టేస్టీ ఉంటాయి. బట్ అసలు ఒక్కటి కూడా బాగాలేదండి నిజంగా. అండ్ ఇంకా అసలు చాలా వేస్ట్ అని చెప్పొచ్చు వెళ్ళడం కూడా. థ్యాంక్ యూ.